హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నాగలక్ష్మి. మెత్తటి చెక్కలు అంటారు కదండి, బీప్ పిండితో మెత్తటి చెక్కలు అనేవి కాలుస్తున్నాను అనమాట. దీనిలో 2 కప్పులు పిండి తీసుకున్నానండి. 2 కప్పులు పిండి తీసుకున్నాను. కొద్దిగా జీలకర్ర వేసుకుందాం. రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుందామండి. ఇవి పచ్చిశనగపప్పు అండి. 2 గంటల ముందు నానబెట్టుకున్నాను అనమాట. పచ్చిశనగపప్పు నానబెట్టుకుని వీటిలో వేసుకుందాం. సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఆనియన్స్, సన్నగా తరిగిన కొత్తిమీర అండి. దీన్ని మనం మిక్స్ చేసుకుందామండి వాటర్ పోసుకుంటూ. ఇదిగోండి పిండి అనేది ఇలా కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకుని ఆయిల్ పోసుకుని ఆయిల్ హీట్ చేసుకోవాలండి. ఇదిగోండి ఇలా ఉండలుగా తీసుకుని కవర్ మీద ఇలా ఆయిల్ అద్దుకుని ఇలా చేసుకుందామండి. చేసుకుని ఇలా వేసేసుకుందామండి బాండీలో. ఇదిగోండి ఒకవైపు కాలినాక ఇంకొక వైపు తిప్పుకుందాం. అలాగే ఇంకా కొన్ని చేసేసుకుందామండి. ఇంట్లో బియ్యం పిండి ఉంటే అప్పటికప్పుడు చేసుకుని తినడానికి ఇవి చాలా బాగుంటాయండి. చాలా టేస్ట్గా ఉంటాయి. మా అమ్మ చిన్నప్పుడు మాకు బాగా చేసి పెడుతూ ఉండేది. ఇవే వర్షం పడినప్పుడల్లా చాలా టేస్ట్గా ఉంటాయండి. బియ్యం పిండి, ఆనియన్స్, పచ్చిమిర్చి ఉంటే చాలండి. చక్కగా అప్పటికప్పుడు చేసుకుని రుచిగా తినడానికి చాలా టేస్ట్గా ఉంటుందండి. బియ్యం పిండి అనేది హెల్దీ ఫుడ్, హెల్దీనే కాబట్టి బాగుంటుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే లోపల పిండి అనేది ఉడకదు. పైన ఆనియన్స్, పచ్చిమిర్చి అనేవి మాడిపోతాయి అన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని అనేది ప్రిపేర్ చేసుకోండి. ఇదిగోండి మెత్తడి చెక్కలు అనేవి రెడీ అయిపోయినాయి. బియ్యం పిండి ఉంటే చాలండి, అప్పటికప్పుడు చక్కగా చేసుకుని తినొచ్చు. చాలా బాగుంటాయి. కాలక్షేపానికి కానీ చాలా టేస్టీగా ఉంటాయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.